మంది కోయాలు ఉన్నారు. 3800 మంది ఎక్కడి నుంచి వచ్చి పెట్టినరో కూడా తెలియదు. ఇవాళ బీపీఎల్ ఉన్నది మన ప్రాంతంలో. సీతక్క గారికి స్వాగతం చెప్పి సారీ ప్రియమైన ఆదివాసీ గిరిజన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయమే మనం కొమరం భీమ్ గారి విగ్రహాన్ని ఘనంగా మంచి స్థలంలో దాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు సీతక్క గారి కోసమే ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను. ఇంకొక చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు మీ మీటింగ్ ఇది, మీరు ఫ్రీగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికి అభినందన తెలియజేస్తూ సీతక్క గారికి, మా ఆదినారాయణ గారికి, వెంకటరావు గారికి, ఇంకా ఇతర గిరిజన ఆదివాసీ నాయకులందరికీ కూడా మన కొత్తగూడానికి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారంతో మీ భవిష్యత్తు బాగుండాలని చైతన్యం బాగా వెల్లివిరుస్తూ ఉంది. ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలి. ఆ చైతన్యంతో మీకు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో, గిరిజనులుగా ఎక్కడైతే హక్కులు కోల్పోయారో, ఎక్కడైతే ఏ భూమి పుత్రులుగా మీరు పేరుకు భూమి పుత్రులు కానీ ఆ భూమి మీ చేతుల్లో లేదో, ఆ భూమి తిరిగి వచ్చేవారికి ఆ పౌడి భూముల పేరుతో, అందువల్లంటే ఆదివాసీలు అంటేనే మీ నుంచే మేము అందరం వచ్చాం. ఆ రోజుల్లో కొండలు, గుట్టలు, కోనలు నమ్ముకుని మన ఇళ్లలో కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒకడు వ్యాపారానికి వెళ్ళి పైకి వెళ్ళినట్లు, ఒకడు మామూలుగా ఉన్నట్లు మీరు కూడా ఆదివాసీలుగానే మిగిలిపోయారు. ఈ ఆదివాసీలకి వాళ్ళ గొప్ప చైతన్యం వచ్చింది. మీ అందరికి మన సీతక్క మన ఒక సమ్మక్క సారక్క లాగా, రుద్రమ దేవి లాగా నేను ఆ రోజు చూశాను. నేను ప్రమాణ స్వీకారం రోజు చూశాను. రేవంత్ రెడ్డి గారికి ఎంత అప్లాసెస్ వచ్చినాయో, ఎంత చప్పట్లు మోగినాయో, సీతక్క గారికి కూడా అంతే మోగినాయి. ఇది అందువల్ల ఆమె రావటం మనందరూ అదృష్టం, మన కొత్తగూడెం అదృష్టంగా భావిస్తూ, మీరు మన జిల్లా భద్రాద్రి జిల్లా మీ అందరికీ తెలుసు, భద్రాద్రి జిల్లా ఫారెస్ట్ ఇవాళ తెలంగాణలో ఎక్కువ, గిరిజనులు కూడా నెక్స్ట్ ములుగు వస్తుంది. అది అడవి మీరు ఎక్కువ, జనం మేము ఎక్కువ పని, ఈ రెండు ఇవాళ. సో ఆ విధంగా ఈ 5 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాలు, ఒకటి మా ఆదినారాయణ, ఒకటి మా వెంకటరావు గారు, ఇంకోటి పాయం, ఇంకోటి కనకయ్య గారు, 4 అంతా 4 కూడా ఆదివాసీ ప్రాతినిధ్యమే. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇంకెక్కువ విషయాలు చెప్పడం న్యాయం కాదు. సీతక్క గారు మన వాళ్ళందరూ మాట్లాడినాక అమ్మ నేను మీకు హామీ ఇస్తున్నా, మన వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ఆ కుటుంబంలో ఒకటిగా ఉంటానని తెలియజేస్తూ అందరికీ నమస్కారంతో ధన్యవాదాలు. నమస్కారం.